అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రం నేటి నుంచి సందడి చేయబోతుంది. సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. దీంతో 'పుష్ప 2' హంగామా మరింత ఎక్కువగా మారింది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్ ఖతం అయ్యాయి. ఈ బుకింగ్‌తోనే 100 కోట్లు వచ్చాయని మేకర్లు ప్రకటించారు. అంటే ఈ లెక్క ప్రకారం మొదటి రోజు మినిమమ్ 300 కోట్లు వస్తాయని అర్థమవుతుంది. 'పుష్ప' తగ్గేదేలే అంటే 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే అంటున్నాడు అల్లు అర్జున్. 'పుష్పతో' తన బ్రాండ్ క్రియేట్ చేశాడు. 'పుష్ప 2' ప్రమోషన్స్, బుకింగ్స్ చూస్తేనే నేషనల్ లెవెల్‌లో బన్నీ ఓ బ్రాండ్ అయ్యాడని అర్థమవుతుంది. ఇక నేటి నుంచి 'పుష్ప' గాడు థియేటర్‌లోకి వచ్చేస్తాడు. ఇప్పటికే అన్ని చోట్ల హౌస్‌ఫుల్ అయ్యాయి. 12,500 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయినా చాలా మందికి టికెట్లు మాత్రం దొరకడం లేదు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'పుష్ప 2' ప్రీ రిలీజ్ బిజినెస్ చూసే చాలా మంది నోర్లెళ్లబెట్టారు. ఇండస్ట్రీ మొత్తం అవాక్కై 'పుష్ప' గాడి వైపు చూసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 1000 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ స్టార్లను సైతం భయపెట్టేశాడు. ఇక ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే 100 కోట్లు రాబట్టి అందరూ తన కిందే అని మరోసారి 'పుష్ప' గాడు చాటి చెప్పాడు. ఇప్పటికే బాలీవుడ్లో కొంతమంది స్టార్లు 100 కోట్లు కొట్టేందుకు కిందామింద పడుతున్నారు. కానీ బన్నీ మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఆ 100 కోట్లను రాబట్టాడు. మొదటి రోజు 'పుష్ప' కలెక్షన్లు చూసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ భయపడిపోవాల్సిందే. ఇంతవరకు ఏ స్టార్ హీరోకి, ఏ బాలీవుడ్ హీరోలకి రానంత వసూళ్లు రాబోతున్నాయి. ఖాన్ త్రయం, ప్రభాస్ ఇలా ఏ ఒక్కరికి అందని ఫీట్ను, టార్గెట్ను బన్నీ సెట్ చేయబోతున్నాడు. మొదటి రోజు మినిమం 300 కోట్లు రాబట్టేలా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్తోనే 100 కోట్లు రాబట్టిందని మేకర్లు ప్రకటించడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక 'పుష్ప 2' 2 తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరికీ అందని మార్కును సెట్ చేయబోతుంది. మళ్ళీ ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలన్నా, బ్రేక్ చేయాలన్నా కూడా రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్టు రావాల్సిందే అని అంటున్నారు. అంతవరకు ఈ రికార్డు సేఫ్ అయ్యేలా ఉందని అంతా విశ్లేషిస్తున్నారు. కేవలం నైజాంలోని 100 కోట్ల టార్గెట్తో 'పుష్ప 2' దిగుతుందన్న సంగతి తెలిసిందే.